రీల్స్ చూస్తుంటే నాకొకటి కనిపించింది. పుల్ ఐస్‌లో స్నేయిల్స్ వస్తున్నాయంట. అది చూసిన దగ్గర నుంచి నేను డిసైడ్ అయిపోయాననమాట. వామ్మో! ఏంటిది అని నేను అప్‌లోడ్ చేసింది జస్ట్ ఇమాజినేషన్ ఇమేజ్ మాత్రమే. రియల్ ఇమేజ్ పోస్ట్ చేయలేదు కాబట్టి చేయట్లేదు. సో, అందుకని చెప్పి పుల్ ఐస్‌లు బయట తినే కన్నా ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్ అనిపించింది. ఏం లేదండి, ఒక్క ఐస్ మోల్డ్ మనం కొనుక్కుంటే ఈజీగా చేసుకోవచ్చు. సో, అలాగే ఈరోజు పుల్ ఐస్ పిల్లలకి ఆరెంజ్ ఐస్ చెప్తాను అనమాట. ఇందులో నేను ఎటువంటి కెమికల్ అయితే యూజ్ చేయలేదు. ఐ మీన్ ఎటువంటి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయట్లేదు. సో, అందుకని చెప్పి చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. జస్ట్ ఆరెంజెస్ మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకుందాం అనమాట. పీల్ ఆఫ్ చేసుకొని మనము ఆరెంజ్ అయితే ఐస్ అయితే చేసుకుందాము. బయట కొనే కన్నా ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్. నోటికి కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా చాలా అంటే చాలా బాగుందనమాట ఆరెంజ్ ఐస్. సో, ఫస్ట్ దీనికి మనము మొత్తం ఆరెంజెస్ నేను ఒక 5 ఆరెంజెస్ అయితే తీసుకున్నాను. దానికి మొత్తం పీల్ ఆఫ్ అయితే చేసేద్దాం అనమాట. మొత్తము పీల్ ఆఫ్ చేసేసి మనము కట్ చేసుకుందాము నీట్‌గా. ఇందులో సీడ్స్ ఉండకూడదు. అండ్ కట్ చేసుకునే ముందు కూడా ఆరెంజెస్ అనేవి ఏమైనా కుళ్ళిపోయినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మంచి హైజీనిక్ ఆరెంజెస్ మాత్రమే తీసుకోండి, పిల్లలకి కదా. అలాగే మనము హెల్తీగా తినాలి కాబట్టి మంచి ఆరెంజెస్ అయితే తీసుకుందాము. తీసుకొని నీట్‌గా అయితే కట్ చేసుకుందాము. మిక్సీ జార్లో వేస్తున్నా కానీ ఇలా ఒక్కసారి నేను చెప్పినట్టయితే కట్ చేసుకోండి. అన్ని ఆరెంజెస్ ముందు మిడిల్లోకి అయితే కట్ చేద్దాము. ముందు మిడిల్లో కట్ చేసుకుంటే సీడ్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అంటే ఒక్కొక్కటి తీసుకునేదానికన్నా ఇలా ఒకసారి మధ్యలో కట్ చేస్తే ఏమవుతుందంటే సీడ్స్ అనేవి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇలా ఈజీగా అనేది మనం మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు. అలాగే మన టైం కూడా సేవ్ అవుతుంది. సో, అందుకని ఫ్రెండ్స్ ఇలా అయితే కట్ చేసుకోండి. అండ్ ఇందులో నేనేం చేస్తున్నానంటే షుగర్ అనేది కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆరెంజెస్ కొంచెం పులుపుగా, అంటే కొంచెం పుల్లగా టేస్ట్ చేయాలి. అండ్ ఇది కొంచెం ట్యాంగినెస్గా ఉండాలి కదా, కొంచెం పుల్లగా. అలా అని ఓవర్గా స్వీట్గా కాదు, అలా అని పుల్లగా కాదు. సో, రెండిటికి మ్యాచ్ అయ్యేటట్టు నేను ఇందులో ఒక 4 ఆరెంజెస్ తీసుకున్నాను. 4 ఆరెంజెస్ తీసుకొని దీనిలో 4 స్పూన్స్ అయితే నేను షుగర్ యాడ్ చేశాననమాట. 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేసి అలాగే ఒక్క గ్లాస్ వాటర్ అయితే పోయాలి మనం. ఒక గ్లాస్ వాటర్ పోస్తేనే మనకి అందులో నుంచి పల్ప్లో వచ్చే జ్యూస్ మనకి సెట్ అవ్వదు. అందుకని చెప్పి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఇంకొంచెం ఎక్కువ జ్యూస్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనము మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇలా ఒక 3 మినిట్స్ కనుక మనము మిక్సీ పట్టామంటే మొత్తం మెత్తగా అయిపోతుందన్నమాట. మనం జ్యూస్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. అలాగే ఒక మంచి స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్లో నుంచి ఇంకో బౌల్లోకి మనము ఈ జ్యూస్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇక్కడ పల్ప్ ఏదైతే ఉంటుందో ఆ పల్ప్ అయితే మనము రిమూవ్ చేసేయాలండి. స్ట్రైనర్లో పోస్తే జస్ట్ జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. పల్ప్ అంతా మనము సైడ్ పెట్టేద్దాము. ఎందుకంటే వేస్ట్, అది యూజ్ అవ్వదు. సో, అందుకని చెప్పి మనము ఓన్లీ పల్ప్ కాకుండా జ్యూస్ అయితే తీసుకుందాము. ఇంకేముంది, ఫైనల్గా మన ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనము ఏదైతే జ్యూస్ తీసుకున్నామో అది మన ఐస్ మోల్డ్స్లోకి అయితే వేసేసుకుందాము. ఐస్ మోల్డ్స్లోకి వేసి ఫ్రిడ్జ్లో మినిమం ఒక 6 అవర్స్ అయితే పెట్టాలండి. మినిమం 6 అవర్స్ పెడితే మనకి ఫ్రీజ్ అయిపోద్ది అనమాట. సూపర్ ఫాస్ట్లో పెడితే మనకి 4-5 అవర్స్ కల్లా అయిపోతుంది. లేదు అంటే కనుక మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టి ఓవర్ నైట్ కనుక వదిలేసామంటే చక్కగా మనకి ఐస్ అయితే రెడీ అయిపోతుందండి. నిజంగా బయట తినే కన్నా ఇంట్లో చేసుకొని పిల్లలకి హైజీనిక్గా ఇవ్వడమే చాలా అంటే చాలా బెటర్ అనిపించింది నాకు కొన్ని రీల్స్ చూసినాక. సో, ఇలా చక్కగా ఐస్ని చేసి ఆఫ్టర్నూన్ పిల్లలు ఇంటికి వస్తారు కదా, వాళ్ళకి ఎంతో హెల్దీగా ఇలా ఇంట్లో చేసిన ఐస్ అయితే ఇవ్వండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ ఐస్ అయితే ఈ పిల్లలకి ఇవ్వండి అండి. స్కూల్ నుంచి వచ్చారు కదా సమ్మర్ హాలిడేస్లో, ఇలా చక్కగా ఐస్ అయితే ఇవ్వండి. ఆరెంజ్ ఐస్ నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనం ఇంట్లో కాబట్టి ఎటువంటి ఫ్లేవర్స్ అయితే యాడ్ చేయలేదు. ఐ మీన్ ఎటువంటి ఏమంటారు కలర్స్ అయితే యాడ్ చేయకుండా ఇలా హైజీనిక్గా ఇవ్వండి. ఈ గనుక వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.